ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దామోదరం సంజీవయ్య కొత్త కూరగాయల మార్కెట్ను ఇష్టారీతన తయారు చేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూరగాయల మార్కెట్ అంశాన్ని ప్రస్తావించడానికి సభ దృష్టికి తీసుకొస్తూ 5 ఏళ్ల పాటు మార్కెట్లో అద్దెలు చెల్లించకపోవటమే ప్రధాన సమస్యగా మారిందని, అద్దెలకు వడ్డీలు కూడా చెల్లించని పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నారు. దీనికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ స్పందిస్తూ ఎప్పటికప్పుడు షాపులు రెంట్లు కడుతూ పోతే సమస్య వచ్చి ఉండేది కాదని అన్నారు. మైక్ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతనం మాట్లాడటం సరికాదని, కొత్త కూరగాయల మార్కెట్ ఈ స్థితికి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు. మార్కెట్కి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని ఏ విధంగా పరిష్కార మార్గం చూడాలో ఆలోచిస్తామని హామీ ఇచ్చారు. కేటాయించిన షాపుల్లో కాకుండా రోడ్ల మీద కూరగాయలు అమ్ముతుంటే మార్కెట్కు వచ్చే ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. మార్కెట్లో వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అని ఎమ్మెల్యే దామచల జనార్దన్ చెప్పారు. ఇందాక సభ్యులు ఎవరు ఏదో ఆవేశంగా మాట్లాడటం, ఆవేశంగా వెళ్ళటం అన్నీ కూడా చూసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మేము ఉండే టైంలో 14-19లో ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన ఈ షాపులు అవ్వచ్చు, లేకపోతే బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా 0 లెవెల్ ఉంది. అందరూ కూడా నిలవగానే వాళ్ళ రెంట్ వాళ్ళ కార్పొరేషన్ కట్టారు. ఈ 5 సంవత్సరాల్లో కావాలని చెప్పేసి మీరు కట్టవలేదు, మేము చూస్తామని చెప్పేసి వాళ్ళు కట్టనీయకుండా ఉండటం వల్లే ఈరోజు ఈ ప్రాబ్లం కూడా ఫేస్ అవుతుంది. ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి వాళ్ళకి దగ్గర వాళ్ళకి ప్రిన్సిపల్ 2 లక్షలు ఉంటే ఇంట్రెస్ట్ 3 లక్షలు అయింది. ఇది బయట ప్రకారం లేదు. ఈరోజు ఒకసారిగా 5 లక్షలు అనేది వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎప్పుడూ ఒక సిస్టమ్గా వెళ్ళకుండా వాళ్ళు ఇష్టారాజ్యం చేసి ఏదో అధికారం చేస్తాం కాదు, ఉండే ఇంప్లిమెంట్స్ మనం కరెక్ట్గా చేసుకోకుండా వాళ్ళందరినీ ఇక్కడ ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈరోజు కార్పొరేషన్ 18 కోట్ల పైన ఈరోజు రావాల్సినవి ఆగిపోయినాయి. అవి అడిగేటప్పుడు అంత డబ్బులు కట్టాల్సి వచ్చేటప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చేసిన పొరపాట్ల వల్ల ఈరోజు ఈ విధంగా వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మళ్ళా అక్కడ ఉండే మన ఫ్రూట్స్ మార్కెట్ కానీ కొత్త మార్కెట్ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని కాదు, రోడ్ల మీద పెట్టుకునేది, బళ్ళు పెట్టుకునేది, కొంతమందికి షాపులు ఉన్నాయి, షాపులు కాకుండా రోడ్ల మీద పెట్టుకోవటం, ఇవన్నీ కూడా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ చేయటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి తీసాం. రేపు మార్నింగ్ పోతున్నాం. రేపు మార్నింగ్ పోయి వాళ్ళకి ఏం కావాలో ఆల్టర్నేట్ ఏంటో పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ఏం చేస్తే బాగుంటుందని దానికి ఒక ఇంప్లిమెంట్ తీసుకొచ్చి దాన్ని కూడా చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని వీళ్ళు చేసే పొరపాట్లన్నీ చేసి ఈరోజు కార్పొరేషన్లో మాట్లాడటం, రావటం ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. చేసిన తప్పులన్నీ చేశారు. ఏదో మైక్రో అని చెప్పో, లేదా కెమెరాలు చూపిస్తారని చెప్పో మాట్లాడే పద్ధతులు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఏం చేశారు అతనికి తెలియదు. మైనారిటీస్ వాళ్ళకి ప్రాబ్లం ఉందో 2 అంశాల మీద దానికి వాయిదా వేసాం. దానికి వాళ్ళకి కావాల్సింది కబరస్తాకి ఏం కావాలో దాని ల్యాండ్ కూడా మేము చేసిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తాం కూడా మేము చెప్తున్నాం. మళ్ళీ ఈ లోపు ఎందుకు అట్లా కావాలని చెప్పి మాట్లాడాలని మాట్లాడటం, ఏదో రాజకీయం మాట్లాడటం అది మంచిది కాదు. మేమంతా ఒక చిత్తంతో ఈరోజు ఒంగోలుని మళ్ళా పాత తీసుకొచ్చే విధంగా, పాత దానికి చేసే విధంగా ఈరోజు ఎప్పటికప్పుడు కమిషనర్ గారు కానీ, మన డిఈలు కానీ, ఏఈలు కానీ, మన ఏసీపీ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పిలుచుకుంటాం. మన టైంలో ఏం చేస్తే బాగుంటుందని ఒక ఇంప్లిమెంట్ ఒక పద్ధతిలో వెళ్తున్నాం. ఎక్కడికెక్కడ రోడ్లు కూడా ఈరోజు ఉండే కొత్త ప్లాన్ ప్రకారంగా పెద్దవి చేస్తున్నారు. దాని ప్రొసీజర్ ప్రకారంగా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారంగా పోతున్నారు. అంతేగాని ఒకరి మీద ఇంకోటో లేకపోతే కక్షో లేకపోతే ఇంకోటో పెట్టో ఈరోజు ఎక్కడ రోడ్లు బాధపడతారు ఇవన్నీ మనం చేసేది కాదు. పబ్లిక్కి ఇప్పుడు కూడా ఇన్కన్వీనియన్స్ కాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి సభ్యులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవన్నీ మార్పులు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కూడా 24 గంటలు ఏం చేస్తే బాగుంటుంది అనేది దాని మీదే ముందుకెళ్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి అని కూడా కమిషనర్ గారు కానీ వాళ్ళకు కూడా తెలియపరుస్తూ నేను అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.